వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. రామోజీ గ్రూపుల సంస్థ చైర్మన్, మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఈరోజు మనతో పాటు లేకుండా దేవుడి దగ్గరికి వెళ్ళినట్టుగా నేను భావిస్తున్నాను. అసలు ఆయనకున్నటువంటి సంబంధాలు, ఆయనతో అసలు వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఆయన భావాలు ఎలా ఉంటాయి, ఇంత స్థితికి ఎలా వచ్చారో తెలుసుకోవడానికి మనతో పాటు ప్రముఖ జర్నలిస్ట్, 40 సంవత్సరాల పాటు జర్నలిజం ఉన్నటువంటి శంకర్ నారాయణ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. ఇటువంటి మహోన్నత వ్యక్తి దగ్గర మీరు 24 సంవత్సరాలు పనిచేశారు. అవునండి. జర్నలిజంలో 40 సంవత్సరాలు ఉన్నారు మీరు. అవునండి. మరి ఈయన గురించి అందరూ తెలుసుకోవాలనుకుంటున్నాం అండి. అవునండి. మీకున్న అంటే ఈయన యొక్క గొప్పతనం ఏంటి, మీరు గ్రహించిన విషయాలు? నాకు జన్మనిచ్చిన తండ్రి లక్ష్మణ గారు అయితే మీ నాన్నగారు, మా నాన్నగారు నా జన్మ సార్థకం చేసుకోవడానికి ఉపయోగపడ్డ మహోన్నతమైన వ్యక్తి. నేను జీవితంలో ఏ క్షణము మర్చిపోలేని వ్యక్తి రామోజీరావు గారండి. ఆయన్ను నేను ఒకసారి అన్నాను, మీరు తెలుగు జాతి వైతాళికులు అన్నాను. ఆయన తెలుగు తల్లికి ముద్దు బిడ్డ. తెలుగు జాతి వైతాళికులు అన్నాను. అంటే వైతాళికులు అంటే అర్థం ఏంటన్నాడు ఆయన. అన్నాడు. ఒకసారి మీకు తెలుసా లేదా అంటారు కూడా ప్రశ్న వేస్తారు ఆయన. అంటే నిద్రలేపేవాడండి అన్నాడు. అన్నాను వైతాళికుడు అంటే నిద్రలేపేవాడండి అన్నాను. అదైతే నాకు అంతకంటే కావాల్సింది ఏముంది అన్నాడు. అంత మహోన్నతుడు ఆయన. ప్రతి క్షణం కూడా ఆయన జీవితంలో విశ్రాంతి లేదు. ప్రతి క్షణం కూడా మహోన్నత స్థితి కోసం ప్రతిపించడమే. ఆకాశమే హద్దు అంటారు కానీ ఆకాశం కన్నా చాలా ఎత్తుగా ఉన్నాడు కొన్ని వ్యక్తి అన్నమాట. ఆయన నిజానికి భక్తి లేదు ఆయనకు. భక్తి లేదు. సూర్యుని మాత్రం ఆరాధించేవాడు. ఉషోదయం మేలుకొలుపు ఈనాడు అని పెట్టాడండి. ఆ మేలుకొలుపు సమయంలోనే ఆయన మరణించాడు. సూర్యుడు ఆయనకు ఆరాధ్య దేవత. ఆయన్ను అనుసరించేవాడు ఆయన. అది నాతో సారసారి అన్నాడు. ఈ తిమ్మిర సంహరణాలు అని అన్నారు కదా, ఈ ఉషోదయ కిరణాలు, ఆ ఉషోదయ కిరణాలు తిమ్మిర సంహరణాలు. తిమ్మిరం అంటే చీకటి. ఆ చీకటి లేకుండా చేయడం, ప్రత్యేకించి తెలుగు జాతికి చీకట్లు ఉండకూడదు అన్న వ్యక్తి. ఏమీ పదవులు ఏమీ ఆశించకుండా తెలుగు రాజకీయాలను 4 దశాబ్దాల పాటు శాసించిన వ్యక్తి. ఎన్టీ రామారావును అధికారంలోకి తీసుకురావడం మొదలుకొని మొన్న చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు ఆయన చాలా కీలకమైన పాత్ర వహించారు. పరమ సత్యం ఇది. ఈ జగన్మోహన్ రెడ్డి గారి దింపడంలో కూడా ఆయన అంతే కదా, దిగిపోతేనే కదా ఆయన ఎక్కేది. అవును, అంతే. అంటే ఆయన ఒకటి పట్టుకుంటే పట్టు వదలని విక్రమార్కుడు అంటారు కానీ పట్టు వదలని రామోజీరావు అనాలి. అది మనకందరి కళ్ళ ముందు కనపడే అంటే పరమ సత్యం ఇది. విక్రమార్కుడు మరి ఏమో చూడలేదు, ఈయన చూసాం కాబట్టి పట్టు వదలని రామోజీరావు అనాలి. ఆయన మరణ జన్ముడు కాదు, చనిపోలేదు, రణజన్ముడు. ఎప్పుడు యుద్ధం చేస్తుంటాడు అంతే. ఇప్పుడు ఇవాళ ఎలక్షన్లు అయిపోయింది అనుకోండి, వచ్చే ఎలక్షన్లకు ఏం చేయాలని ఆలోచిస్తాడు. నో గ్యాప్. ఓకే. ఆయన కారణ జన్ముడు, రణజన్ముడు కూడా. ఎప్పుడు నిత్య పోరాట యోధుడు అన్నమాట. ఒక టార్గెట్ పెట్టుకుంటాడు, ఒక లక్ష్యం పెట్టుకుంటాడు, ఆ గోల్ కోసం ప్రయత్నం చేస్తాడు. మమ్మల్ని అందరినీ కూడా ఆయన అట్టగే పరిగెత్తించేవాడు. విశ్రాంతి అనేది ఆయన జీవితంలో లేదు. అటువంటి ఆయన 1982వ సంవత్సరంలో నేను ఈనాడులో చేరానండి. 82 మార్చి 3వ తారీఖు చేరాను. ఆ తర్వాత ఈ ఎలక్షన్స్ ఇవన్నీ వచ్చాయి. ఇక్కడ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి, అప్పుడు నన్ను నినాదాలు రాయమని అందరిని అడిగారు. ఆయన ఎవరైనా రాయొచ్చు. నేను రాసిన నినాదాలు ఆయనకు బాగా నచ్చాయి. ఎక్కువ 27 నినాదాలు సెలెక్ట్ చేశారు ఆయన. ఆయన కన్నా అక్షర యోధుడు లేడు తెలుగులో. ఆయన కన్నా గొప్ప ఎడిటర్ కూడా లేడని చెప్తున్నాను. ఆయన లంకాపథంగా ప్రతి అక్షరాన్ని మధించిన వ్యక్తి ఆయన. చూసి ఇతను బాగా రాశాడు నినాదాలు, ఈ కుర్రాన్ని ఇన్ఛార్జ్ చేయమన్నాడు పేపర్ మొత్తానికి. నేనేమో ట్రైనింగ్ పీరియడ్ కాగానే పేపర్ మొత్తానికి ఇన్ఛార్జ్ చేశారు. నన్ను 7 నెలలు ఇన్ఛార్జ్ చేశారు. నేను ఇందాక నినాదాలు నాకు 1-2 చెప్పగలరా, జ్ఞాపకం? అప్పుడు అవినీతి అంతం, తెలుగుదేశం సొంతం నినాదాలు రోడ్ల మీద, గేట్ల మీద, గోడల మీద నేను రాసిన నినాదాలు. అవినీతి అంతం, తెలుగుదేశం సొంతం అని. చాలా బాగుందండి. అట్లా మేము ఎన్టీ రామారావు కోసం రాసాం. సత్యమూర్తి గారిని ఒక జర్నలిస్ట్ ఉన్నారు, ఆయన కూడా నాకు మిత్రుడే. ఓకే. అప్పుడు
ఏం చేసేవారంటే రామోజీరావు సక్సెస్కు ఏం చేయాలని ఆలోచించేవాడు. విజయమో వీరస్వర్గమో అంటారు కానీ రామోజీరావు గారి డిక్షనరీలో వీరస్వర్గం లేదు, విజయమే అంతే. ఖచ్చితంగా విజయం సాధించాలనుకునే వ్యక్తి ఆయన. అప్పుడు ఇందిరాగాంధీని అందరూ అమ్మ అమ్మ అని పిలిచేవాళ్ళు. అమ్మాని మరి ఆంధ్రలో పోటీగా ఇది నిలుపుకోవాలంటే అన్న అన్నాడు. ఇందిరాగాంధీ అమ్మ అయితే ఎన్టీ రామారావు అన్న. అట్లా అది పోటీకి తీసుకొచ్చాడు. తెలుగు ప్రపంచంలో చిరస్థాయిగా నిలబడే వ్యక్తి. తెలుగు జాతి ప్రజలందరూ కూడా ఒక అన్నగా అనుకున్నారు. దేశం మొత్తం ఆవిడ ఇందిరా అమ్మ అయితే ఇక్కడ అన్న చేశారు మన దాంట్లో కూడా చెప్పాడు. ఇప్పుడు మరణం అన్నారు, ఇవాళ మరణించారు కదా ఆయన. చాలా విచిత్రం ఏంటంటే ఆయనే నాకు చెప్పారు, శంకర్ నారాయణ నేను మరణిస్తే అంత్యక్రియలు చేయడానికి ఒక ప్లేస్ ఎన్నుకున్నానని చెప్పాడు. ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాడు. ఎప్పుడు 5 ఏళ్ల క్రితం చెప్పాడు నాకు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఇక్కడ నా అంత్యక్రియలు చేయాలి అన్నారు. అంటే నేన్నాను, మీ చేతిలో లేదు కదా, అది మీ చేతిలో విషయం కాదు కదా, మీరు మీ చేతిలో ఉన్నవి చెప్పండి, చెయ్యండి, మీ చేతిలో లేని విషయాలు ఎందుకు చెప్తారన్నా. అంటే శంకర్ నారాయణ నీకు ప్రాణభయం ఉన్నది అన్నాడు. నాకు ప్రాణభయం అన్నాడు. అంటే నేను నాకు ప్రాణభయం లేదు, ఉద్యోగ భయం ఉంది అన్నా. మరి అంతే కదా, ఉద్యోగ భయం అన్నా. నీ ఉద్యోగానికి ఏమొచ్చింది అన్నాడు. అంటే ఏముందంటే మీకు ఒకవేళ కోపం వస్తే నేను మానుకోవాలి కదా అన్నా. అంటే నువ్వు బహుముఖ ప్రజ్ఞాశాలివి, నేను వదులుకుంటానా మంచి. అంటే ఆయనకు నచ్చితే బ్రహ్మాండమైన భరోసా. హిమాలయాలు మన వెనక ఉన్నంత అండ, హిమాలయాలు మన వెనక ఉంటే ఎంత అండగా ఉంటుందో అంత అండగా ఉంటాడు మనిషి. ఎందుకండి వైట్ డ్రెస్ వేసుకున్నారన్న, ఎప్పుడు వైట్ డ్రెస్ వేసుకుంటారు ఎందుకు, మిగిలిన కళలకు అన్యాయం జరుగుతుంది కదా అన్న. అంటే లోపలంతా నలిపే కదా, కవర్ చేసుకోవడానికి తిరిపేసుకుంటున్నాను. అంటే ఆయన అందరూ కూడా మహా సీరియస్ మనిషి అనుకుంటారు. ఆయన మహా సీరియస్ మనిషి. అసలు ఆయన దగ్గర మాట్లాడాలంటే భయపడతారు. ఆయన దగ్గర తిట్లు తినకుండా బయటపడితే చాలు అని అనుకుంటారు. నాకు కూడా భయంకరమైన భయం. నాకంటే పిరికి వాడు లేడు ప్రపంచంలో. ఈనాళ్ళు అంతకంటే లేరు, నాకంటే అందరు ధైర్యవంతులే. కానీ ఆయనతో మాట్లాడేటప్పుడు మాత్రము ఎక్కడలే ధైర్యం వస్తున్నాను, ఎక్కడలే ధైర్యం వస్తుంది. ఆయన కూడా ఎప్పుడు నన్ను విసుక్కోవడం కానీ కోపట్టడం కానీ, ఏ క్షణమైన నన్ను ఉద్యోగం తీసేయచ్చు, కానీ తీసేయలేదు ఆయన. అలాంటి మహానుభావుడు. మేమిద్దరం ఒకసారి నేను విష్ణు గారిని, జాస్తి విష్ణు గారిని, ఆయన రామోజీరావు గారు కారులో వెళ్ళారు విజయవాడ. అక్కడ ప్రపంచ సభలు జరిగాయి. కృష్ణా జిల్లా రచయితల సంఘం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆయన ఫ్లైట్లో రాకుండా మా కోసం మాట్లాడుతూ వెళ్ళొచ్చు అని చెప్పి కారులో వచ్చారు. నాకేమో ఆయనతో ప్రయాణం చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే భయపడుతూ కూర్చోవాలిగా. ఆయన చైర్మన్ కదా, మామూలు చైర్మన్ రామోజీరావు గారు అని. నేను హెసిటేట్ చేశాను, నేను రాలేనులేండి, బస్సులో వస్తాను అంటే మీకోసం నేను కారులో వద్దాం అనుకుంటే నువ్వు రానంటావు ఏంటన్నాడు. లేదు సార్ మీరు నిద్రపోతారు కదా అన్నా. నేను నిద్రపోతే నీకేంటి ఇబ్బంది అన్నాడు. ఇంకా బలవంతంగా వచ్చా, ముందు సీట్లో కూర్చున్నా, డ్రైవర్ పక్కన కూర్చుంటే మేము సూర్యాపేటలో కొద్దిసేపు ఆగి ఆ తర్వాత 10 నిమిషాలు ఉంటే టీ తాగి అక్కడి నుంచి వెళ్దామని అనుకున్నాం. నేను మధ్యలో పాస్కి వెళ్ళాలనిపించింది. డ్రైవర్ పక్కన కూర్చున్నా కదా, చిన్నగా అడిగా సూర్యాపేట ఎంత దూరమో అని. సూర్యాపేట ఎంత దూరమో అని వెనక నుంచి గట్టిగా అరిచాడు, డ్రైవర్ కార్ ఆపు, శంకరనారాయణ పాస్కి వెళ్తాడన్నాడు. నేను నన్ను తొందర ఏం లేదండి అన్నా. తొందర ఏం లేదన్నా అన్నాడు. కారులో పోయడే కన్నా బయట పోయడం బెటర్ కదా. అంత హాస్యప్రియుడు. అది ప్రతి క్షణం కూడా ఆయనలో ఉన్న క్రియేటివిటీ ఉన్నవాళ్ళు చాలా తక్కువ. మన ఇండియా మొత్తం మీద ఆయన లాంటి వ్యక్తులు ఒక 5గురు ఉన్నా కూడా గొప్ప విషయం. ఆయన కేవలం బిజినెస్ మ్యాన్ అనుకుంటారు అందరూ, పెద్ద బిజినెస్ చేస్తారంటారు, అదృష్టవంతులు అనుకుంటారు. ఆయన పట్టిందల్లా బంగారం అనుకుంటారు. ఆయన ఈటీవీ పెట్టినా, ప్రియాపత్రాలైనా, ఆ తర్వాత ఏం చేసినా కూడా సక్సెస్ అని. స్టాండర్డ్ అనే పేరు కూడా ఈనాడు అనగానే గిట్టని వాళ్ళు కూడా స్టాండర్డ్, రామోజీరావు అంటే స్టాండర్డ్. ఏది రాసినండి పేపర్లో కూడా ఇది చెప్పేది నమ్మేవారండి. అది పేపర్ ఈనాడులో వచ్చిందంటే ఈటీవీలో వచ్చేది కూడా నిజం నమ్మేవారు. ఈనాడో చెప్పింది అనే మాట కూడా ఉంది. మిగతా పేపర్లు కానీ నేను చూసాను కదా, ఏ ఫేక్ న్యూస్ ఊహించి రాస్తుంటా. ఇది ఆయన ఎందుకంటే ఊరుకోడు, చాలా స్ట్రిక్ట్ అనే పేరు. అలాంటి స్ట్రిక్ట్ పర్సన్ దగ్గర పనిచేయడం అనేది చాలా అదృష్టం. ఇప్పుడు నేను సాధారణంగా ఈనాడులో ఒకసారి చేస్తారు తప్ప రెండోసారి రారు.
వాడు వద్దామనుకున్నా రానివ్వరు. ఒక్కసారి మానేస్తే ఇంకా మళ్ళీ నో రావడానికి నో no రీఎంట్రీ, entry. నో Okay. రీఎంట్రీ. Okay. రెండోసారి కూడా. నేను మాత్రం రెండోసారి వెళ్ళి వచ్చేలాగా నేను 15 సంవత్సరాలు పనిచేశాను. పనిచేసి రిటైర్ అయిన తర్వాత కూడా 5 నెలలు పనిచేశాను. కరోనా వచ్చిన తర్వాత కూడా, కరోనా మధ్యలో కూడా నేను భయపడి మానేశాను. ఆయన ఒకసారి నేను ఆయన దగ్గరికి వెళ్తే, ఏంటి శంకరనారాయణ ఇవాళ డల్గా ఉన్నావు అన్నాడు. అంటే నేనన్నాను, ఏమో సార్ డల్గాక ఏముంది, ఇవాళ నాడీ జ్యోతిషం దగ్గరికి వెళ్ళాను, నాడీ జ్యోతిషం కనుక్కోవడానికి. వాడు 92 ఏళ్ళు బతుకాలని చెప్పాడు సార్. 92 ఏళ్ళు బతకడం అంటే ఎంత కష్టం సార్, 92 ఏళ్ళు బతికితే ఎట్లా సార్ అన్నా. అంటే నీ వయసు ఎంత అన్నాడు. నీ వయసు ఎంత? 57 అని చెప్పాను. విష్ణు అన్నాడు, జాస్తి విష్ణు అని. విష్ణు 92లో 57 తీసేస్తే ఎంత చెప్పమన్నాడు. 35 చెప్పండి 35 అన్నాడు. శంకర్ నారాయణ మన దగ్గర 35 ఏళ్ళు పనిచేస్తాడు అంటే జీవితాంతం పనిచేయాలన్నాడు. అది అట్లా మనిషి మంచి అంటే అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి హాస్యంగా మాట్లాడడం, అయ్యో చూడడానికి సీరియస్ గా ఉన్నారు. స్పాంటేనియస్. అందులో ఆయన కార్టూనిస్టులు అందరికంటే గొప్పవాడు. వ్యంగ్య చిత్రకారుడు, అద్భుతంగా రాయగలడు. ఒకసారి మహానుభావుడు బదులు ఈ రాసిన మగానుభావుడు ఎవరని రాశాడు, చమత్కారం. మహానుభావుడిని మగానుభావుడు అన్నాడు. మగానుభావుడు అన్నాడు. ఒకసారి హెడ్డింగ్ పెట్టాడు, ఒక 7 అంతస్తుల బిల్డింగ్ పడిపోతే ఏది ఆ 7 అంతస్తుల మేడ అని పెట్టాడు. భారతీయ న్యాయను తల్లిదండ్రులు అత్తమావలు చంపారు, భర్త అత్తమావలు. భారతి చనిపోలేదు అని హెడ్డింగ్ పెట్టాడు. చనిపోకపోతే వార్త ఎందుకు అంటే, భారతి చనిపోలేదు చంపేశారని. అది అంత క్రియేటివిటీ ఉన్న వ్యక్తి, అంత క్రియేటివిటీ ఉన్న వ్యక్తి నా జీవితంలో చూడలేదండి. ఆయన ఒకటి బిజినెస్ మ్యాన్ అనుకుంటారు కాదు. నేను అది కూడా అడిగారు, ఏమండి మీరు బిజినెస్ మ్యాన్ అనుకుంటారు, అదృష్టవంతులైన బిజినెస్ మ్యాన్ అనుకుంటారు, ఇంత కష్టపడతారని తెలియదు. ఈనాడు ఆఫీసులో మీటింగ్ జరిగినా ఒక్క నిమిషం కూడా ఎప్పుడు లేట్ గా రాడు. అంటే కరెక్ట్ గా ఏ టైంకి అయితే టైం పంక్చువాలిటీకి దేవుడే. జీతాలు కూడా అట్నే, పలానా లాస్ట్ వర్కింగ్ డే రోజున ఖచ్చితంగా జీతాలు ఇవ్వాల్సిందే, తప్పడాయన. ఇదండి రామోజీరావు గారి గురించి చెప్పిన మన శంకరనారాయణ గారు చెప్పారు. మరొక వీడియోతో మీ ముందుంటారు. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.